ప్రత్యక్షంగా పోటీ చేసి పొత్తులతో ఎత్తులతో అధికారంలోకి రావడం అన్నటువంటిది ప్లాన్ ఏ. అమిత్ షా భారతీయ జనతా పార్టీకి వేసినటువంటి స్కెచ్. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే కుటుంబ పార్టీలు అంతకుముందు విమర్శించినటువంటి వాళ్ళతోనే పొత్తులు పెట్టుకోవడం, అటు కర్ణాటకలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. కాబట్టి తమ సిద్ధాంతాన్ని మార్చుకున్నారు, లేదా అంతకుముందు తాము ప్రవచించినటువంటి విధానాల్ని మార్చారు. తద్వారా ఒక ప్లాన్ ఏ చేశారు. అయితే ఒకవేళ ఇప్పుడేదో ప్రచారం జరుగుతోంది కదా, తగ్గిపోతున్నాయి మీకు సీట్లు, పూర్తి మెజార్టీ రాదు, కూటమే ఏర్పాటు చేయాలి అంటున్నారు కదా, అప్పుడు అవతల పార్టీ వాళ్ళని తీసుకురావడం ఇట్లాంటి ప్లాన్ బి చేస్తున్నారా అన్నటువంటి అంశానికి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ప్లాన్ బి అవసరమే లేదన్నారు. మోడీ అత్యధిక మెజార్టీతో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని అమిత్ షా తేల్చి చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ప్రజలు పూర్తి మెజార్టీ కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ తగ్గడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ప్లాన్ బితో తమకు అవసరం లేదని చెప్పారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్లాన్ ఏ విఫలం కావడానికి 60% అవకాశాలు ఉన్నప్పుడే ప్లాన్ బితో అవసరం పడుతుందని పేర్కొన్నారు. అవసరం తమకు ఉండదని స్పష్టం చేశారు. రాయ్బరేలీ తమ కుటుంబ నియోజకవర్గం అంటే ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు అమిత్ షా తిప్పికొట్టారు. అది ఒక కుటుంబ నియోజకవర్గం కాదని, కేవలం ప్రజలదేనని తేల్చెప్పారు. రాయ్బరేలీపై పూర్తి హక్కు స్థానిక ప్రజలకే ఉందన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ఒక కుటుంబానికి ఒక నియోజకవర్గం అంటూ ఉండదని స్పష్టం చేశారు.